నమస్తే బాబాయ్. నేను మీ రివ్యూస్ బాబాయ్ని. రీసెంట్గా సోషల్ మీడియాలో న్యూస్లో బాగా డిస్కషన్ అవుతున్న సినిమా ది కేరళ స్టోరీ 2. పార్ట్ 1 అప్పట్లో తుఫాన్లా వచ్చింది. మరి ఈ పార్ట్ 2 ఎలా ఉంది? డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారు? పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే పార్ట్ 1లో కేవలం కేరళ గురించి చెబితే ఇక్కడ గోస్ బిహైండ్ అనే టైటిల్లోనే పెట్టారు కదా. అంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందని చూపించారనమాట. కొచ్చిన్లో మొదలైన ఈ స్టోరీ గ్వాలియర్ జోధాపూర్ దాకా వెళ్తుంది. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి ఒక అమ్మాయి, జావలిన్ ప్లేయర్గా ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకురావాలనుకునే అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలనుకునే ఇంకో అమ్మాయి, ఇలా ముగ్గురు అమ్మాయిల కలలో వాళ్ళ లైఫ్లోకి అబ్బాయిలు ఎంటర్ అయ్యాక ఎలా మారాయి అనేదే ఈ సినిమా అనమాట. చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఇంకా మ్యాటర్‌లోకి వస్తే పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయాయి బాబాయ్. ఆ ముగ్గురు అమ్మాయిలు ప్రాణం పెట్టి నటించారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్‌గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మాత్రం ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. కానీ బాబాయ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథ చాలా చోట్ల మనం ముందే ఊహించేలా ఉంది. కొన్ని సీన్‌లు మరీ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేదని నా ఫీలింగు. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ఇదొక థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. మన ఇంట్లో ఆడపిల్లలు, పేరెంట్స్ అందరూ చూడాల్సిన సినిమా. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇదొక ఐ ఓపెనర్ లాంటిది. ఇలాంటి సినిమాల్ని రేటింగ్స్‌తో కొలవలేం బాబాయ్. అందుకే నేనైతే రేటింగ్ ఇవ్వట్లేదు. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్ బాక్స్‌లో చెప్పండి. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం మన రివ్యూస్ బాబాయ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా మరి.